ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే రేవంత్. సో మార్కెట్స్ గురించి ఒక్కసారి కొంచెం మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. సో బేసిక్గా మీరు చాలా సంవత్సరాల నుంచి మార్కెట్స్ని కూడా చూస్తున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఫ్రమ్ హియర్? ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్స్ అనేవి కొంచెం వీకన్ అయ్యాయి, ఆల్మోస్ట్ 10%, నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి మీ ప్రొజెక్షన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? సో రైట్ నౌ నిఫ్టీ వచ్చేసి 23,550, 600 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ కరెక్షన్ అవ్వడానికి మ్యాక్సిమం స్కోప్లో అయిపోయిందనే ఫీల్ అవుతున్నాను నేను. అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ మార్కెట్ కరెక్షన్ అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం పడితే ఒక 15-20% పడడానికి స్కోప్ ఉంది. అంటే ఏంటి, ఒక 20,600, 20,800 లెవెల్స్ ఆఫ్ నిఫ్టీ వస్తే యూ కెన్ బై విత్ 2 hands. ఇంకొంచెం డిప్ అయితే అప్పు చేసి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. అంటే మార్కెట్స్ ఆర్ కమింగ్ టు ఏ రియల్ వాల్యూ జోన్లోకి వస్తున్నాయని అర్థం నా ఉద్దేశం. సో 26,000, 25,000, 24,000 ఇలా తగ్గుతున్నప్పుడు వాల్యుయేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఆల్వేస్ అర్నింగ్స్ ఆర్ ది స్లేవ్స్ ఫర్ ది ప్రైస్. సో ఆ అర్నింగ్స్ అనేవి ఇప్పుడు బెటర్గా లేకపోవడం వల్ల కూడా పడడానికి ఒక రీజన్. కనుక నెక్స్ట్ క్వార్టర్ రాబోయే Q3, Q4లో బెటర్ అయినప్పుడు మార్కెట్స్ మళ్ళీ రికవరీ చేసుకోకుంటుంది. కాబట్టి ఇక్కడ 22,600 నిఫ్టీ వస్తే అక్కడ నుంచి హ్యాపీ బై చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఇమీడియట్లీ లాస్ట్ 4 yearsలో చూసిన బుల్ మార్కెట్ అయితే మళ్ళీ మనము చూడబోవడం చాలా చాలా కష్టం. రాబోయే 1.5 year యూ విల్ సీ టైమ్ కరెక్షన్ ఆల్సో. సో వాట్ యూ సే? So my opinion was almost similar, sir. So basically, I think I was the only the idiot saying that market will correct despite market moving up. చాలా మంది తిట్టారు కూడా నన్ను, వీడు అందరినీ భయపెడుతున్నాడు. ఇది భయపెట్టడం కాదు, జాగ్రత్త చెప్పడం అని చెప్పి కూడా చాలాసార్లు చెప్పాను. సో వాట్ ఎవర్ ద ర్యాలీ అది చూస్తున్నామో అది మ్యాడ్ ర్యాలీ. మనము మీరు ఇందాక చెప్పినట్టుగా ఎర్నింగ్స్కి స్లేవ్స్ అంతే. సో అంటే రాబోతున్న ఎర్నింగ్స్ అవి మ్యాచ్ అవ్వకపోవచ్చు. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆల్మోస్ట్ 35 times ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ నిఫ్టీ వెంట్ బై 24 times, విచ్ ఈస్ రియల్లీ ఎక్స్పెన్సివ్. సో బేసిక్గా మనకు ఆ రేషియో ఎప్పుడైతే 22 అండ్ బిలో వస్తుందో దెన్ ఇట్ ఈస్ అన్ ఇన్లైన్ రేషియో. ఆ ఇన్లైన్కి రావాలి, పిఈ రేషియో. సో ఇన్లైన్గా ఉండాలి. సో దాంతోపాటుగా వీ హ్యావ్ టు ఆల్సో సీ ద గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్. సో రీసెంట్గా మనకి ఫెడ్ చైర్మన్ మళ్ళీ ఒక మాట చెప్పారు, ఐ థింక్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయాల్సిన అవసరం ఇక మీద లేదేమో అని. ఎస్, రైట్. సో బేసిక్గా మనం ఇంతకు ముందు కూడా దీని గురించి నేను డిస్కస్ చేశాను. ఎలక్షన్స్ ఉన్నప్పుడు సహజంగా డేటాస్ అన్నీ కూడా పాజిటివ్గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. వన్స్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే రియాలిటీ బయటకు వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఇండియాలో కూడా యూఎస్ కంపెనీస్కి ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళు లే ఆఫ్ అయిపోతున్నారు. అది ఎవిడెంట్గా చూపిస్తున్నారు. ఎస్, భయపడుతున్నారు, చాలామంది భయపడుతున్నారు. సో చాలా ఎవిడెంట్గా ఎకనామిక్ స్లో డౌన్ ఉంటుంది అనేది అర్థమైపోయింది. అండ్ దాంతోపాటుగా మనకు లాస్ట్ 5 year ఇచ్చిన ర్యాలీ ఎంత అంటే నెక్స్ట్ 2-3 yearsకి కూడా సరిపోవడంతో ఇచ్చేసింది ఆల్రెడీ. అయిపోయింది. సో బేసిక్ ఫుల్ ర్యాలీ ఇచ్చేసింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పెరగదానంటే డెఫినెట్గా పెరగడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఇక్కడ నుంచి సైక్లికల్స్ తిరుగుతాయి. ప్రతిదీ కూడా పరిగెడుతుంది అంటానికి లేదు. ఒక సెక్టార్ పైకి వెళ్తే ఇంకొక సెక్టార్ కిందకు వస్తుంది అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. క్వాలిటీ రన్ యాక్చువల్గా చెప్పండి. క్వాలిటీ విల్ రన్. ఇంతకుముందు ప్రతి ఒక్కటి మూవ్ అవటం మొదలుపెట్టింది, ఇక్కడ నుంచి అలా మూవ్ అవ్వదు. జంక్ కూడా మూవ్ అయింది. ఇప్పుడు సైక్లికల్స్ ఉంటాయి ఎక్కువగా. సో ఇట్ షుడ్ బి వెరీ వెరీ కాషియస్. యాక్చువల్లీ స్పీకింగ్ ఇక్కడి నుంచి మన ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. వై? సో బేసిక్గా సైక్లికల్స్ హౌ ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ఎకానమీ. ఎకానమీ దేని మీద ఎకానమీ సో దేన్ని ట్రిగర్ చేస్తుంటుందని మాకు చదవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అన్నారు, మళ్ళీ ఆగుద్ది అన్నారు. అనగానే ఐటీ స్టాక్ మొన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లైక్ మంగళవారం 2.5% ఫట్ లేసిపోయింది ఒక్కసారి. సో ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్. ఇది రెగ్యులర్గా జరిగేది. సో నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఎకనామిక్ టైటనింగ్ జరుగుతుంది. ఎంత వద్దన్నా ఎకానమీ మళ్ళీ ఈజ్ చేయాలి. ఈజ్ చేయడం కోసం మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయాల్సిందే. అండ్ ఇట్ ఈస్ రియలీ లక్కీ ఇఫ్ ఐటీ కమ్స్ డౌన్. సో వాట్ ఐ డూ? ఐటీ విల్ బి గుడ్. ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఎట్. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి సార్. ఫైనాన్షియల్ సర్వీసెస్ లాస్ట్ 3-4 years నుంచి బుల్ రన్లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ప్రైవేట్ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేయలేదు. అదే యాక్చువల్గా దేశాన్ని నడిపించే సెగ్మెంటే అది. ఆ సెగ్మెంట్ లేకపోతే ఏది ముందరికి వెళ్దు. సో గోయింగ్ ఫర్దర్ ఐ డెఫినెట్లీ బిలీవ్ ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అవ్వచ్చు. అండ్ రీసెంట్గా మన నిర్మలా సీతారామన్ గారి కామెంటరీ కూడా విన్నప్పుడు ఆవిడ చాలా క్లియర్గా ఉన్నారు, కన్సంప్షన్ని బూస్ట్ చేయాలి అని, ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయాలి. వీ విల్ సీ దట్ ఆర్బీఐ విల్ కట్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అన్న పాయింట్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. So if this happens, definitely consumption theme will move up. Exactly. There is no doubt. So basically ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఇంటెలెక్చువల్ వాడాలి. ఈ టైం ఇంతకుముందు చూసినట్టుగా ఉండదు. అండ్ ఈవెన్ ఫండ్ మేనేజర్స్ ఆర్ వెరీ క్లియర్.
ఇక మీదట రిటర్న్స్ మనకు కనపడవు. సింపుల్గా చెప్పాలంటే ఇదివరకు లాస్ట్ 5 years గుడ్ బ్యాడ్ అగ్లీ అంతా మూవ్ అయిపోయింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జరగదు అది. ఇప్పుడు సెగ్రిగేషన్ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఏ బాస్కెట్ లో అది వెళ్ళిపోతుంది. యా, క్వాలిటీ విల్ మూవ్. ఎస్. ఓన్లీ సిక్లికల్స్ ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి. ఆ సిక్లికల్ పట్టుకోవాలి మనము, జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ 2 to 3 years వి విల్ సీ దేర్ విల్ బి ఏ టైం కరెక్షన్ విత్ క్వాలిటీ మూవ్. రిటర్న్స్ ఎలా రావాలో దాని పొటెన్షియల్ అంతా అంతే వస్తాయి. చాలా మంది క్లయింట్స్ కాల్ చేసినప్పుడు అంతవరకు మీకు 40% రిటర్న్స్ రావాలంటే పలానా ఫండ్లో పెట్టండి ఇలాంటి థంబ్నెయిల్స్ తోటి వీడియోలు చూశారు. సో ఆ 40-50% అడుగుతుంటారు. నేను ఇంపాసిబుల్ అది రాదు. అది మీరు ఒక రావాలి అంటే మీరు ఒక 3 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఉండాలి. సో మళ్ళీ నెక్స్ట్ 3 years 40 వస్తుందంటే రాదు. కానీ ఇక్కడ నుంచి ఆ 30-40 మర్చిపోండి. ఇక సో మాక్సిమం దాని పొటెన్షియల్ ఎంత 12-15%. అంతే, అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా. ఇక్కడ ఈ 15% తక్కువ? నో, డెఫినెట్లీ నాట్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ విల్ బి యాడెడ్ ఫర్ దట్. ఇట్ విల్ క్రియేట్ మిరకల్స్, వండర్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎస్ సార్. ఇందాక మనం ఫస్ట్ ఒక వీడియోలో మాట్లాడుకున్నప్పుడు ఈ మ్యాడ్ ర్యాలీ ప్రజలని రియాలిటీ నుంచి దూరం చేసింది. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్గా మనకి 15% బీట్ చేసే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అని అనుకునే వాళ్ళం. ఈ మ్యాడ్ ర్యాలీ ఏం చేసిందంటే 15% చీప్ గా తయారు చేసింది. నాకు వచ్చిన కాల్స్ లో ఐ అబ్జర్వ్ దిస్ ప్యాటర్న్. ఎంత ఇస్తారు మీరు రిటర్న్? ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అసలు నువ్వు వచ్చి నన్ను రిటర్న్ ఎంత ఇస్తావు అని అడగటం ఏంటి? నేనెవరిని రిటర్న్ ఇవ్వడానికి? వాట్ ఐ కెన్ డూ ఇస్, ఇట్లాంటి కండిషన్స్ అయిన మార్కెట్ సైక్లికల్స్ లోకి ఎంటర్ అయితే ఐ కెన్ చూస్ అ బెటర్ ఫండ్ ఫర్ యూ బేస్డ్ ఆన్ యువర్ గోల్స్. ద సూటబిలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ చూసుకొని బెటర్ సైక్లికల్స్ ని పిక్ చేసుకోగలుగుతానేమో విత్ ద ఫండమెంటల్ అనాలిసిస్, విత్ ద ఎకనామికల్ అండర్స్టాండింగ్. యూజింగ్ దిస్ పారామీటర్స్ ఐ కెన్ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ వీ హ్యావ్ గెయిన్ లైక్ అస్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ అంతా వాడుకొని సైక్లికల్స్ ఎట్లా మోతో చూసుకోగలుగుతాం. సూటబిలిటీ ఇవన్నీ చూసుకొని కాంబినేషన్ వీ కెన్ పిక్. కానీ వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ లైక్ 20-25%, దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్. అది చరిత్ర. ఎస్. ఎందుకు? సో బేసిక్గా అనుకుంటాం అంతే. వాట్ ఎవర్ మార్కెట్ ఎప్పుడైనా ఒక బుల్ రన్ ఇచ్చింది అని అంటే ఇట్ విల్ ఆఫ్సెట్ ద ప్రీవియస్ కన్సాలిడేషన్ అండ్ ఇట్ విల్ ఆల్సో ఆఫ్సెట్ the future 1 or 2 years consolidation. Exactly. This is how generally market moves. Market will always have a cyclical process. Bull run ఎప్పుడో ఒక్కసారి వచ్చేది, బియర్ రన్ ఎప్పుడో ఒక్కసారి వచ్చేది. జనరల్గా జరిగేది సైక్లికల్స్. కొన్ని సెక్టర్స్ పైకి వెళ్తూ ఉంటాయి, కొన్ని సెక్టర్స్ కిందకు వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ హౌ ఇట్ మూవ్స్. మనం ఈ రియాలిటీ నుంచే ఇక నుంచి మనం చూడాలి మార్కెట్ని. ఈ రియాలిటీ కనుక మనం మర్చిపోతే ఏం జరుగుతుంది? ఏం లేదు. అరే నేను తప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టానని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. అంతెందుకు చాలామంది అసలు మార్కెట్ పడుద్దా అని ఆశ్చర్యపోతున్నారు. సీరియస్లీ, మార్కెట్ పడుద్ది, నేను ఫండ్ పెట్టిన డబ్బులన్నీ తగ్గిపోతాయి, నా వాల్యూ తగ్గుద్ది అనే విషయం కూడా తెలియదు చాలా మందికి. ఇప్పుడు వచ్చే కోవిడ్ బ్యాచ్కి ఏదైతే 4-5 yearsలో ఎంటర్ అయిన కోవిడ్ బ్యాచ్ ఉందో, పర్టికులర్గా ఈ లాస్ట్ 1 year ఈ 2023 వరకు చూసి రిటర్న్స్ చూసి బాగా మెస్పరైజ్ అయ్యి వచ్చినారో వాళ్ళందరూ కూడా మార్కెట్ పడుద్దా, నా డబ్బులు పెడితే నష్టపోతానా? అది సర్ప్రైజింగ్ ఏంటంటే జనాలు వెళ్ళిపోయి పిఎస్యూ ఫండ్స్ తీసుకుంటున్నారు. పిఎస్యూ ఫండ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, అది ఆల్రెడీ ర్యాలీ అయిపోయింది, రన్ అయిపోయింది. మనం అవాయిడ్ చేయాల్సింది, అది టచ్ చేయకూడదు అనేది అర్థం కావట్లేదు. కరెక్ట్గా చెప్పారు. సో ఇప్పుడు పిఎస్యూ ఫండ్స్ అన్ని కూడా 35-40% పడ్డాయి. హైయెస్ట్ ఫాలెన్ సెక్టర్ అదే. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు. మార్కెట్లో ఎప్పుడైనా ఎవరు గెలుస్తారు అని అంటే ఆపోజిట్ సైడ్లో చూసేవాడు గెలుస్తాడు. మార్కెట్ అంతా ఒకవైపు చూస్తుంది అని అంటే ఇంకొక సైడ్ ఆపర్చునిటీని వెతకాలి, వాడే గెలుస్తాడు. మార్కెట్ ఒకవైపు చూస్తుంది అని అంటే అది ఆల్రెడీ రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి, అది ఆల్రెడీ పెరిగిపోయింది కాబట్టి దాని వైపు చూస్తాడు. దాని వైపు చూస్తే మీకేం దొరుకుతుంది? చిల్లర దొరుకుద్ది. మీకు ఎప్పుడు వస్తుంది? కట్టలు ఎప్పుడు వస్తాయంటే మీరు ఆపోజిట్ సైడ్ లో దాన్ని వెతకగలిగినప్పుడు. దట్ ఈస్ వెన్ యూ క్రియేట్ రియల్ వాల్యూ. కాకుండా మనకు ఆపర్చునిటీ ఎక్కడ ఉంది? ఆపర్చునిటీస్, yes. ఏది ర్యాలీ కాలేదు, నెక్స్ట్ పొటెన్షియల్ ర్యాలీ. సైక్లికల్ ప్రాసెస్ హౌ ఇట్ వర్క్స్. ఎగ్జాక్ట్లీ. వన్ విల్ గో అప్, వన్ విల్ బి అట్ ద ఫెయిర్ వాల్యుయేషన్. నెక్స్ట్ ఎకనామిక్ బూస్ట్ విల్ బి టు ద అండర్లైన్. అంటే ఏదైతే లోవర్ వాల్యుయేషన్స్ లో ఉన్న సెక్టార్స్ ఉన్నాయో వాటిని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ కంట్రీయే కాదు, ఏ కంట్రీ ఎకానమీ అయినా ఒక సెక్టార్ని వెనకాలకు తోయడానికి ఇష్టపడదు. సో బై డిఫాల్ట్గా ఒక సెక్టార్ కనుక వాల్యుయేషన్స్ పడిపోయి లోవర్లో ఉంటుంది అని అంటే నెక్స్ట్ రాకపోయేటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ సహజంగా దాన్ని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తే జస్ట్ లైక్ డిఫెన్స్. ఒకప్పుడు డిఫెన్స్ మన దగ్గర ఏమైనా ఉందా? పిఎస్యూకి అసలు భవిష్యత్తు ఉందనుకున్నామా? లేదు. ఏదైతే వెనకబడ్డదో దాన్ని బూస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం ఎప్పుడు ఎకానమీ చేస్తూనే ఉంటుంది. అది చేసిన తర్వాత మనం వెళ్ళవలసింది ఆల్రెడీ పెరిగిపోయిందంట కాదు. నెక్స్ట్ సెగ్మెంట్ ఏమో ఐడెంటిఫై జరిగినంత కాలం ఇంకా మనము ఆ చేజ్ చేసినంత కాలం అక్కడే ఉంటాం. నెవర్ చేజ్ ద రిటర్న్స్. జస్ట్
ఆగి ఉన్నప్పుడు ఆ మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి, That's true. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఏ సెగ్మెంట్ ఎంటర్ అవ్వాలి, ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు వీటన్నిటికంటే ముందు నీ గోల్ ఏంటి, ఎగ్జాక్ట్లీ నీ గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అది లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, మీడియం టర్మా, ఆ ప్రకారంగా సూటబిలిటీ తీసుకోవాలి. సో చాలా మంది ఏం చెప్తారు, సపోజ్ ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయడానికి నేను ఏదో యూట్యూబ్ చూసేసి లేదా ఏదో మెసేజ్ మనం చూసేసి గూగుల్ సెర్చ్ చేసి చేస్తా అనుకుంటారు. అది కాదు, ఇక్కడ నుంచి ఆ జర్నీ అయిపోయింది, ఇది పనిచేయదు ఇంకా పనిచేయదు, ఇక పనిచేయదు. ఆ జర్నీ Yes, that's true. ఇక ఆ పనిచేయదు. జర్నీ క్లోజ్ ఇక. Yes. సో డెఫినెట్లీ మన ప్రేక్షకులకి ఈ విషయం అర్థం చేసుకొని వాళ్ళు ముందుకెళ్తే దే కెన్ క్రియేట్ ఎ వెల్త్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. Yes, sir. Yeah. Thank you. థ్యాంక్ యూ అండి.